ప్రియ సహోదరి సహోదరులారా, నేడు తల్లి అయిన శ్రీ సభ జపమాల మాత పండుగను కొనియాడుతుంది. ఈ పండుగను 5వ భక్తినాథ పాప గారు క్రీస్తు శకము 1571 సంవత్సరము అక్టోబర్ 7వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పండుగను ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. క్రైస్తవులకు మహమ్మదీయులకు మధ్య యుద్దము జరిగింది. లెపాంతో ఓడరేవు వద్ద జరిగింది. ఇది నావికా యుద్దము. ఆ యుద్దములో ఆస్ట్రియా రాజు డాన్ జాన్ మహమ్మదీయులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఆస్ట్రియా సైన్యము చాలా చిన్నది, మహమ్మదీయుల సైన్యము చాలా పెద్దది. అయినా రాజు జపమాల జపిస్తూ యుద్దం చేసి యుద్దములో విజయాన్ని సాధించాడు. విజయం సాధించిన తర్వాత డాన్ జాన్ ఎంతో సంతోషముతో విశ్వాసముతో తెలియజేస్తున్నాడు, ఈ యుద్దములో విజయం సాధించటానికి కారణము జపమాల జపించటమే అని తెలియజేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి లూర్దు నగరంలో జపమాలతో దర్శనమిచ్చింది. ఫాతిమా నగరంలో జపమాలతో దర్శనమిచ్చింది. ఈ జపమాల ప్రార్థనను ఈ ప్రపంచానికి నేర్పించిన పునీత డొమినిక్ గారు. ఈ జపమాల ద్వారా మనము మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయం కోరుకుంటున్నాం. ప్రియ మిత్రులారా, ఒకరోజు ఒక యూనివర్సిటీ విద్యార్థి రైలులో ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తుండగా ఒక వ్యక్తి తన ప్రక్కనే కూర్చుని జపమాల జపిస్తున్నాడు. అతని వెంక చూసి యూనివర్సిటీ విద్యార్థి నవ్వుకుంటున్నాడు, హేళన చేస్తున్నాడు. ఈ ఆధునిక యుగంలో ఇంకా మీరు జపమాల జపిస్తున్నారు, ఈ మూఢనమ్మకాన్ని ఇంకా మీరు విడిచిపెట్టలేదు అని తెలియజేస్తున్నాడు. నేనైతే ఖాళీ సమయం దొరికినప్పుడు సైన్స్ కు సంబంధించిన పుస్తకాలు చదువుకుంటాను, సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన పుస్తకాలు చదువుకుంటాను. మీకు అవసరమైతే మీ అడ్రస్ ఇవ్వండి, నేను ఈ సైన్స్ పుస్తకాలు మీకు పంపుతాను అని తెలియజేసినప్పుడు ఆ వ్యక్తి తన యొక్క విజిటింగ్ కార్డు తీసి విద్యార్థికి ఇస్తున్నాడు. ఆ యూనివర్సిటీ విద్యార్థి ఆ విజిటింగ్ కార్డు చూసి ఆశ్చర్యపోతున్నాడు. విజిటింగ్ కార్డు మీద ఉన్న ఆ పేరు, అడ్రస్ చూసి తాను సిగ్గుతో తలదించుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఒక మహామేధావి, గొప్ప పండితుడు, గొప్ప శాస్త్రవేత్త, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ కి డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. ఆయనే లూయిస్ పాశ్చర్. అంత గొప్ప శాస్త్రవేత్త జపమాల జపించుకున్నాడు. ఎందుకంటే జపమాల ద్వారా తాను తన జీవితంలో ఎన్నెన్నో మేలులు పొందుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అవును, జపమాల జపించటం ద్వారా మనము దేవుని యొక్క వరాలు పొందుకోగలము. ఎందుకంటే జపమాల ద్వారా మనము క్రీస్తు గురించి ధ్యానం చేసుకుంటున్నాం, క్రీస్తు యొక్క రక్షణ కార్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియ మిత్రులారా, ఈ రోజున జపమాల మాత పండుగను కొనియాడుతున్న తరుణంలో ఆ మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయము మనకు ఎప్పుడూ ఉండాలని వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ప్రభు, ఈ రోజున జపమాల మాత పండుగను కొనియాడుతున్నాం. మరియ తల్లిని మా అందరి యొక్క ఆధ్యాత్మిక అమ్మగా దయచేసినందుకు నీకు వేలాది వందనాలు. మరియ తల్లి తన కుమారుణ్ణి అనుసరించమని, ఆలకించమని తెలియచేసినది. మేము ఎల్లవేళలా నీ కుమారుడు యేసు క్రీస్తు ప్రభు యొక్క బోధనను ఆలకించి ఆయన అనుసరించే గొప్ప విశ్వాసాన్ని మాకు ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి, ఆమేన్. నేటి సువిశేషము లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం నుండి 28వ వచనం వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని పలికెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుండగా దేవదూత, మరియమ్మ, భయపడకము, నీవు దేవుని అనుగ్రహము పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టెము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభు అయిన దేవుడు తండ్రియగు దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చెను. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును.
ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అని పలికెను.